హలో అండి, నేను మీ డాక్టర్ సుమంత్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈరోజు మనం వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు అంటే ఏంటి? వ్యాక్సిన్స్ అన్నది మనకి ఇన్ఫెక్ట్ అయ్యే బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కదా, వాటిని ప్రాసెస్ చేసి వాటిని చిన్న ఇంజెక్షన్స్లా తయారు చేసి మనం ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం సేమ్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అన్నది మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, తక్కువ మోతాదులో ఉంటుంది. సో వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఖచ్చితంగా వేయించాలి. సో మనం పుట్టిన వెంటనే 3 వ్యాక్సిన్స్ వేయిస్తాం. బీసీజీ అన్నది మనం లెఫ్ట్ ఆర్మ్కి వేస్తాం. నెక్స్ట్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి అని ఒకటి వేస్తాము. ఇంకొకటి ఓరల్ పోలియో వ్యాక్సిన్, పోలియో చుక్కలు 2 వేస్తాం. అది పుట్టిన వెంటనే వితిన్ 24 hours వేస్తాం. సో నెక్స్ట్ 6, 10 and 14 వీక్స్లోని మనకి మొత్తం 8 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ 8 వ్యాక్సిన్స్లోని 6 వ్యాక్సిన్స్ కలిపి ఒక వ్యాక్సిన్లో వస్తాయి, ఒక ఇంజెక్షన్లో వస్తుంది. దాన్ని డిటిపి అంటాము, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అంటాము, హెపటైటిస్ బి అంటాము. సో వీటితో పాటు న్యూమోకోకల్ అనే ఒక ఇంజెక్షన్, అదేంటంటే బ్రెయిన్కి, లంగ్స్కి, వీటికి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇస్తుంది. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి వేస్తాము. దీంతోపాటు రోటా వైరస్, డయేరియా ప్రివెంట్ చేయడానికి వేస్తాం. థ్యాంక్ యూ.